Hi friends, praise the Lord. I'm Pratishtha Grace. Welcome to your favorite program, Back to the Bible. వయసులో చిన్నవాడైన పెద్దవాళ్ళు ఎంతో మంది చేయలేని గొప్ప కార్యాన్ని చేశాడు. ప్రజలందరికీ ఓ పాఠంగా ఆదర్శంగా నిలిచాడు. ఇంతకీ ఏం చేశాడా అని ఆలోచిస్తున్నారా? రండి అతని మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ నానా, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు బ్యాక్ టు ద బైబిల్ ప్రోగ్రామ్. నువ్వు ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఉండడం చాలా సంతోషంగా ఉంది. మేము నీ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. ఆర్ యు రెడీ? Oh yes, I'm ready. ఇంతకీ మీరు ఎక్కడుంటారు నానా? మీ ఇల్లు ఎక్కడా? మేము CF గల్లీ దగ్గర ఉంటాం అక్క. అవునా, నీకు జీసస్ అంటే ఇష్టమా? నాకు జీసస్ అంటే చాలా ఇష్టం అక్క. యేసు అంటే నాకు ప్రాణం. ఓహో, అందుకేనా జీసస్ మాటలు వినడానికి అంత దూరం వెళ్ళిపోయావు? జీసస్ మాటలు అంటే, జీసస్ మెడికల్స్ అంటే చాలా ఇష్టం అక్క. అందుకే అంత దూరం వెళ్తే. పిల్లలు సండే స్కూల్కి యేసే మాటలు వినడానికి ఇష్టంగా వెళ్తున్నారా? ఈ తమ్ముడి దగ్గర మనం ఆ విషయాన్ని నేర్చుకోవాలి. మరి ఆకలిస్తే ఏం చేసావు? ఏం పర్వాలేదు అక్క, నాకు ఇష్టమైన ఫుడ్ మా మమ్మీ లంచ్ బాక్స్లో పెట్టింది. అందుకే లంచ్ బాక్స్ తీసుకొని హ్యాపీగా వెళ్ళిపోయాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు యేసే మాటలు వింటున్నావా? మరి నీకు ఆకలి కానీ నిద్ర కానీ వేయలేదా? వేయలేదక్క. నువ్వు మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ మమ్మీ నీకు ఫేవరెట్ ఫుడ్ లంచ్ బాక్స్లో పెట్టిందనుకో, ఒక పీరియడ్లో ఎన్నిసార్లు లంచ్ బాక్స్ గురించి ఆలోచిస్తావు? చాలాసార్లు అక్క. ఎప్పుడెప్పుడు లంచ్ బెల్ కొడతాడో ఎదురు చూస్తూ ఉంటా. అలాంటిది నీకు జీసస్ మాటలు వింటుంటే లంచ్ బాక్స్ ఎందుకు గుర్తు రాలేదు? అక్క, జీసస్ మాటలు ఎంత పాయింటో తెలుసా? అనంత హ్యాండ్సమ్గా ఉంటాడు. ఎప్పుడు ఆఫ్టర్నూన్ ఉందో ఎప్పుడు ఈవినింగ్ అయిందో తెలియలేదు అక్క. వావ్, నువ్వు చాలా గ్రేట్ నానా. ఎవరి దగ్గర అయినా ఫుడ్ ఉందా అని వేస్తే అడిగాడు అక్క. అప్పుడు దాకా నాకు లంచ్ బాక్సే గుర్తు రాలేదు. ఓకే, మరి నీ దగ్గర ఫుడ్ ఎవరు అడిగారు? ఆండ్రూస్ అంకుల్ అక్క. ఇంతకీ మీ మమ్మీ ఏం పంపించింది నానా? 5 రొట్టెలు 2 చేపలు. వావ్, మరి ఆండ్రూస్ అంకుల్ అడిగితే నీకోసం ఒక్క చేప కూడా ఉంచుకోలేదా? నీ ఫేవరెట్ ఫుడ్ అన్నావు కదా. అస్సలు ఉంచుకోలేదు అక్క. నాకు అసలు అక్కలే లేదక్క. వేసే అడిగాని తెలియగానే నాకు చాలా ఇష్టమైన ఫుడ్ మొత్తం ఇచ్చేసా అక్క. అబ్బా, నీకు యేసై అంటే అంత ఇష్టం అన్నమాట. అవునక్క, యూఆర్ రైట్. వేసే అంటే నాకు అంత ఇష్టం. నీ దగ్గర డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ ఉందనుకో, ఎవరైనా ఇవ్వమంటే ఇస్తావా? అస్సలు లేదక్క. జీసస్ అడిగితే మొత్తం ఇచ్చేస్తానక్క. వావ్, నువ్వు గ్రేట్ నానా. పిల్లలు చూసారా మన తమ్ముణ్ణి? తనకిష్టమైంది యేసైకి ఎలా ఇచ్చాడో మనం కూడా అలాగే ఉండాలి. మరి 5,000 మంది కంటే ఎక్కువ మంది తిన్నారు కదా, అద్భుతం ఎలా జరిగింది? వేసే రొట్టెలు తీసుకుని ప్రే చేస్తే అందరికి ఇస్తుంటే వస్తున్నాయి అక్క. వావ్, రియల్లీ గ్రేట్. మనం ఇస్తూ ఉంటే దేవుడు మనకిస్తూ ఉంటాడు. అవునక్క. మరి ఆ మిరాకిల్ జరిగేటప్పుడు నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అక్క, నేను షాక్ అయిపోయానక్క. అంతమంది లైన్లో ఉంటే నాకేం అర్థం కాలేదక్క. అంతమంది తింటుంటే నా నోట్లో మాట రాలేదక్క. ఐ వాజ్ సర్ప్రైజ్. వావ్, ఇంతకేమైనా మిగిలాయా లేదా? ఖచ్చితంగా మిగిలాయక్క. అందరు ఫుల్గా తినిన తర్వాత 12 బాస్కెట్స్ మిగిలాయి. వేసే అవన్నీ నాకే ఇచ్చమన్నారక్క. నేను మోలేను కదక్క. అందుకే 12 మెంబర్స్ వచ్చి బాస్కెట్స్ తీసుకొని ఇంటికి వచ్చారు. ఇంట్లో ఇంతకీ మీ మమ్మీ ఏమన్నారు? మా మమ్మీ నన్ను చూసి ఏం కలిగిన బాస్కెట్స్ చూసి మమ్మీ షాక్ అయిపోయిందక్క. ఎంత షాక్ అయిందో చెప్పలేనక్క. మా ఊరంతా వింతగా చూశారు. వావ్, వింటుంటే ఎంత గ్రేట్ గా అనిపిస్తుందో. ఇంతకీ ఆ 12 బాస్కెట్స్ ఏం చేశారు? మా ఊళ్ళో అందరికి పంచి పెట్టామక్క. అక్క, నన్ను చూసిన వాళ్ళు నా పేరు మర్చిపోయి 5 రొట్టెలు 2 చేపలు అంటున్నారు అక్క. చాలా మంది నేను చేసిన పనికి మెచ్చుకున్నారు. చాలా మంది నన్ను వెరీ గుడ్ అన్నారక్క. వావ్, నువ్వు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప పని చేసావంటే నిన్ను తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. థ్యాంక్ యూ అక్క. ఓకే నానా, మరి ప్రోగ్రామ్ చూస్తున్న మా ఫ్రెండ్స్కి ఏమైనా చెప్తావా? ఓ తప్పకుండా అక్క. చూశారు కదా ఫ్రెండ్స్, నాకెంతో ఇష్టమని. ఏసాకి ఇస్తే ఏసే మనల్ని బ్లెస్ చేస్తాడు. ఒక్క లంచ్ బాక్స్తో వెళ్ళాను, 12 బాస్కెట్స్తో తిరిగి వచ్చాను. ఒక్క లంచ్ బాక్సే కాదు,
మనకి ఇష్టమైనది ఏసైకి ఇస్తే ఏసై మనల్ని బ్లెస్ చేస్తాడు. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చిన్ని తమ్ముళ్ళలోంచి అనేక విషయాలు నేర్చుకున్నాం కదా. మరిన్ని ఎపిసోడ్స్తో మీ ముందుకు రాబోతున్నాం. సో స్టే ట్యూన్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Okay children, God bless you. Bye bye.